ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఇది పుట్టుమచ్చ కాదు, పెట్టుడు బొట్టు బిళ్ళ అని తనకెప్పటికీ తెలీదు. నేను చెప్పను. బాబోయ్, నా మరదలేంటి ఇంత అందంగా తయారైంది? సంక్రాంతికి వేసిన ముగ్గులా, పిచ్చుకలు పెట్టుకున్న గూడులాగా ఎంత ముద్దుగా ఉందో. ఏంటమ్మా, ఎప్పుడు లేంది ఈ కొత్త అవతారం ఏంటి? ఎలా ఉంది మమ్మీ? తెలుగు ముంగిట్లో ముగ్గులాగా, చక్కటి ముద్దబంతిలాగా, చుక్కల చందమామలాగా, అసలు సిసలైన తెలుగింటి అమ్మాయిలా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. నువ్వు ఇంతలా మెచ్చుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నేను అనుకున్నట్టే నచ్చుతాను. నచ్చుతావా? ఎవరికి నచ్చుతావు? అదే మమ్మీ, నీకు నచ్చాను అంటే అందరికీ నేను ఇలా ఉంటే నచ్చుతాను అని చెప్తున్నా. నాకు మాత్రం నచ్చలేదమ్మా. నా కూతురు ఎప్పుడూ మోడర్న్గా ఉంటేనే బాగుంటుంది. అయినా నువ్వు నీలా ఉండకుండా ఇలా కొత్తగా ఇంకోలా ఉంటే నాకైతే నచ్చలేదు. వద్దు, నువ్వు నీలాగానే ఉండు, అప్పుడే బాగుంటావు. మావయ్య, ఏంటి మావయ్య, తెలుగుదనాన్ని చంపేయాలనుకుంటున్నావా? ఏ, నేనెప్పుడు అలా అన్నాను? నువ్వు లేనిపోయిన కాంట్రవర్సీ క్రియేట్ చేయకు. లేకపోతే ఏంటి మావయ్య? కుమిత ఎలా ఉంది? చెరువులో విరిసిన కలవు పువ్వులాగా, బాపు బొమ్మలాగా, బెల్లం దిమ్మెలాగా, మామిడి చెట్టు కొమ్మలాగా, గులాబీ చెట్టుకు పూసిన పువ్వులాగా అందంగా ఉంటే నీ కళ్ళు కుట్టుకుంటున్నాయా ఏంటి? తనని ఇలా వద్దు, తనలాగే ఉండమంటున్నా. ఇలా చూస్తుంటే ఎంత ముద్దుగా ఉంది. ఇలాగే ఉండాలి, అంతేకాని నువ్వు అనుకున్నట్టు ఉండకూడదు మావయ్య. బావా, నీ పోలికల్లో కొన్ని దరిద్రంగా ఉన్నా కొన్ని బానే ఉన్నాయి. నిజంగా నేను బాగున్నాను కదా? బాగున్నావా అని అడుగుతున్నావా? నువ్వు అలా అడిగావంటే నాకు బాధ అనిపిస్తుంది. అయినా ఒక తెలుగింటి అమ్మాయి గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? తెలుగు అమ్మాయి గురించి ఇంగ్లీష్ కవా? అవునత్తయ్య, ఖచ్చితంగా అన్నాడు. వన్ బ్యూటిఫుల్ లేడీ, ఇట్స్ నాట్ ఎ కేడీ. దట్ లేడీ లుక్స్ లైక్ ఏ క్యాలీఫ్లవర్, వాటర్ ఫ్లవర్, ఇట్స్ ఆల్ ఫ్లవర్స్. దట్ ఈస్ తెలుగు లేడీ అని అంత అందంగా చెప్పాడు తెలుసా? ఇలాంటి పోలికలు ఉంటాయని నేనెప్పుడూ వినలేదయ్యా. నీ వయసుకు నువ్వు వినకపోవచ్చు మావయ్య, మా వయసుకు మేము వింటాం కదా. అందుకే నా మరదలి లంగా ఓణిలో చక్కగా ఊహల్లో ఊహించుకుంటున్న ఊహా సుందర్లా అందంగా ఉంది. అవునండి, నా కూతురు ఇలా ఉంటేనే బాగుంటుంది. వీళ్ళందరికీ పిచ్చెక్కినట్టుంది. నువ్వు రామ్మా. ఇన్నాళ్ళు అన్నయ్య తన ఊహా సుందర్ గురించి చెప్తుంటే కొత్తగా ఊహించుకుంటున్నాడేమో అనుకున్నాను. కానీ నా మరదలు ఈరోజు నా కళ్ళ ముందలా కనిపించేసరికి ఆ ఊహా సుందర్ కన్నా ఈ సుందరే బాగుంది. తను నా కోసం ఇలా రెడీ అయిందని నాకు అర్థమైంది.